18లో ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చాను. నేషనల్ ఛానళ్ళు లోకలు 3 కాలంలో ఐటమ్ వచ్చింది. అంతకంటే ముందు నరసింహులు మాజీ మంత్రికి ఇచ్చాను. రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చాను. లాస్ట్ డే చెప్పాను. అలాగే జైపాల్ రెడ్డి గారు అడిగారు, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు. ఆయనే అన్నీ ఫేక్ చేస్తాడు, కానీ అవసరమైనప్పుడు దీక్ష కూడా ఫేక్ దీక్ష అవుతుంది, అవసరమైనప్పుడు నేను బయట పెడతాను. కానీ అనుకోకుండా చనిపోయాడు. ఎలక్షన్స్ ముందే, పార్లమెంట్ ఎలక్షన్ ముందు చనిపోయాడు. అలాగే ఇదే సిమిలర్గా మీకు ఏదైతుందో 20 నాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. డిసెంబర్ 25కు రివర్స్ అయింది తెలంగాణ అంశాన్ని. 9 నుంచి రివర్స్ అయింది. ఏమన్నాడు? చివరి వరకు పోరాటము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు కేసీఆర్. ఆంధ్ర రాష్ట్ర సీఎం కుర్చీ కోసమే సమాఖ్య ఉద్యమము, మాది బ్రతుకు తెరువు పోరాటము, వారిది బలిసిన పోరాటము. మైకులు విరగొట్టే చంద్రబాబు వారం రోజుల నుంచి కనిపిస్తలేడు. చెప్పులు మోయటం ఎందుకు, దమ్ముంటే పార్టీ పెట్టండి. టీడీపీ తెలంగాణ నాయకులకు టీఆర్ఎస్ అధినేత హెచ్చరిక. ఇది ఏదైతుందో అంటే 4 లక్షల మంది చచ్చిందని ఎప్పుడన్నాడు? అప్పటికి 12,000 మంది చచ్చింది. ఈయన ఫేక్ దీక్ష, ఈయన ఎక్కడ చస్తాడో అని. 4 లక్షలు అంటే 4 కోట్ల జనాభా తెలంగాణ అంటే 4 lakhs చావడానికి రెడీ అన్నాడు. ఆయన దొంగ దీక్ష. ఆయన అల్లుడు ఏదైతుందో 1000 రూపాయల పెట్రోల్ ఉంది, 10,000 మంది ఉన్నారు, కానీ చారాలు అగ్గిపెట్టలేదు. చారాలు అంటే 4 అన్నారు. ఎందుకంటే ఏకాన్ ఉండే 3 పైసలు ఉండే, ఏకాన్ అంటే 6 పైసలు, ఏకాన 50 వరకు, తర్వాత పైసలు అయింది. అటువంటిది ఏదైతుందో రెచ్చగొట్టి 1200 ప్రాణాలు బలిగి ఉన్నారు. ఈరోజు పులి నోట్లే పొద్దుటి నుంచి కొన్ని లక్షల రూపాయలు కోట్లు అవుతాయి. జిల్లాలు చూసేది ఉంటే, టౌన్ చూసేది. ఈరోజు తెలంగాణలో ఖర్చు దీని మీద హైప్ క్రియేట్ చేసి దిశాన్ దీక్ష అంటే దీక్ష సాబు నోట్లే తలకాయ పెట్టిండట. పులి నోట్లో తలకాయ, పులి బొమ్మలతోటి. ఆ బొమ్మలు కూడా మీకు షేర్ చేశాను. ఏదైతుందో నిన్న చూసిన తర్వాత నేను ఢిల్లీకి అనుకోని పరిస్థితిలో ఒక పని కోసం వచ్చాను. ఎప్పుడైతే నిన్న హైపు నిన్న మనం చూసినో, కవిత గారు ఇప్పుడు రంగప్రవేశం చేస్తారట ఇవాళ 4 గంటలకు. ఇక్కడ నుంచి భారతదేశం అంతా భారత జాగృతి, తెలంగాణ అంశాన్నో లేకపోతే ఆమెకు జరిగిన అన్యాన్న పార్టీకి జరిగిందా ఏమనేది దేశం అంతా తిరుగుతారు. అంటే నేను అనేది ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిండు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిలీజ్ చేసిండు 18లో. మొన్నటి నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో ఆయన చేసిండు. నేను వాళ్ళిద్దరికి డిమాండ్ చేస్తాను, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు పార్లమెంటరీ కమిటీ. ఈరోజు తెలుగు ప్రజలకు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఫేక్ దీక్ష అనేది అవుతుందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఢిల్లీ ప్రెస్ ద్వారా. ఈరోజు ఈ డాక్యుమెంట్ అంటే రికార్డ్స్ ఏదైతుందో మాయం చేశాడు. నేను 4-5 సార్లు చెప్పి వీళ్ళకి ఇవ్వడంలో అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 24 వరకు ఉన్నారు. నా సమాచారం నేనైతే ఇన్ఫర్మేషన్ యాక్ట్లు తీసుకోలేదు, నా సోర్స్ తోటి తీసుకున్నా. డిసెంబర్ 18, 2009 నాడు, 18 అంటే 16, 18 నా చేతికి వచ్చింది. 18 ప్రెస్ మీట్ చేశాను, అన్ని కాపీ చేసి ఎంటైర్ టోటల్ సెట్. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఢిల్లీ ప్రెస్ ద్వారా సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండ్ భట్టి గారికి. ఎప్పుడు వాళ్ళు చెప్పడము వీళ్ళు చెప్పడము సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆయన ఎంబడుని విజయరామరాజు మాజీ మంత్రి కానీ, తర్వాత చంద్రశేఖర్ గారు కానీ, ఇంకో దిలీప్ గారు కానీ, ఇంకెవరో వగైరా ఒకవేళ అరటి పండ్లు తినడంటాను సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూతో ఒకడు ఇది తినడంటాను, ఒకరు షార్ట్కు పెరగానమంటారు. ఏమి తినలే, మొత్తం ఈ ఎఫ్లియర్స్. దిస్ ఇస్ ద రికార్డ్. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, భట్టి గారిని. తర్వాత ఏదైతుందో మర్చిపోయినా, వెంకరెడ్డి గారు కూడా మొన్న డాక్యుమెంట్ ఇస్తే వారు కూడా చెప్పారు, కానీ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. ఆయన దగ్గర మొత్తం సెట్ చేసి పెట్టాను సెక్రటరియట్లో. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈరోజు మీరు ఒక కమిటీ వేసి, లేదా నిమ్స్ నుంచి ఇది వాస్తవమా కాదా మీరు చెప్పారు అధికారంలో లేనప్పుడు. ఆయన నిజంగానే దీక్ష అంటుండు, నా దానికి ఎప్పుడు కౌంటర్ రాలి. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక అంటే ఇంపార్షియల్గా ఈ ఎంక్వైరీ చేసేది అవుతుందో దీన్ని రిపోర్ట్ను బయటపెట్టాలా. అతను చేసింది దొంగ దీక్షనా కాదా, అమాయకులను చంపాడా లేదా, అది కావాల్సింది.